హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, ఒక బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసి కొంచెం వేయించి మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం జీడిపప్పు, కొంచెం పసుపు, ఉప్పు, వేసి కొంచెం కలిపి మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. అందులోనే మెంతాకు ఉంటే మెంతాకు, లేకపోతే మెంతి పౌడర్ కొంచెం వేసి మంచిగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈలోపు నేను పన్నీర్ కట్ చేసుకొని లైట్గా దోరగా వేయించి పెట్టుకున్నాను. ఇందాక ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్ టమాటో మగ్గింది కదా, అది కొంచెం చల్లార్చిచ్చాక మెత్తగా పేస్ట్ చేయాలి, పక్కన పెట్టాలి. ఒక బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి, ఒక ఆనియన్ వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలపాలి మీకు తగినంత. అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, ఇందాక ఆనియన్, టమాటో, కాజు, పచ్చిమిర్చి అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ వేయాలి. అందులోనే కొంచెం కారం వేసి కలపాలి. అందులోనే కొంచెం జీరా పౌడర్ వేసాను, ధనియాల పౌడర్ వేసాను, గరం మసాలా కొంచెం వేసి కలిపాను. ఒక 5 minutes అలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గాలి ఆయిల్లో. అలా మగ్గిన దాంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసేసి కలపాలి. కొంచెం కారం వేసాను, కొంచెం వాటర్ పోసేసి ఇలా మగ్గిన తర్వాత ఫైనల్గా బటర్ వేసి ఆఫ్ చేయాలి. అంతే, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. నేను రోటీ, పన్నీర్, జీరా రైస్లో కూడా చాలా బాగుంది.